సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా? మెట్రో విస్తరణపై కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ టార్గెట్ చేయడంలో పొలిటికల్ ఫిక్సింగ్ దాగుందా? సడన్ గా ఉప్పు నిప్పులా ఉన్న ఇద్దరు కలిసి కేంద్ర రైల్వే మంత్రిని కలవటంలో అసలు విషయం బయటపడిందా? ఇంతకు కాంగ్రెస్ సీఎం రేవంత్, బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి పొలిటికల్ డ్రామాకు దిగటానికి కారణమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తానని ఒక సామెత ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యవహారం చూస్తే అలానే అనిపిస్తోంది. మెట్రో విస్తరణ విషయంలో కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఒక అడుగు ముందుకేసి ప్రధాని సహా కేంద్రం తెలంగాణకు అన్ని రకాలుగా సహకరిస్తున్నా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా ఉండడానికి కిషన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన అన్ని ప్రాజెక్టుల్ని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు. తాను కలిసిన కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందిస్తున్నా వారిని సహకరించొద్దని కలిసి కోరుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లను ఇప్పించాలని కిషన్ రెడ్డికి లేఖ రాశారు. రేవంత్ ఆరోపణలు కిషన్ రెడ్డిని ఇరకాటంలో పడేశాయి. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. రేవంత్ తప్పుడు నిర్ణయాల వల్లే మెట్రో విస్తరణ ఆగిపోయిందని చెప్పారు. ఇన్నాళ్ళు ఉప్పు నిప్పులా ఉన్న రేవంత్, కిషన్ రెడ్డిలు ఇప్పుడు ఇద్దరూ కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సి రుణంపైన చర్చించారు. వీరిద్దరూ కలిసి రైల్వే మంత్రిని కలవడం రాజకీయంగా సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డి పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెట్రో ఫేజ్ 2 విస్తరణపై ఉద్దేశపూర్వకంగానే కిషన్ రెడ్డిపై రేవంత్ విమర్శలు గుప్పించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా మరో 2 కార్పొరేషన్ ఎన్నికల్లో లీడింగ్ లో ఉన్న బీఆర్ఎస్ ను ఢీకొనాలంటే బీజేపీని అస్త్రంగా వాడుకోవాలని రేవంత్ భావిస్తున్నారట. తాజాగా నిర్వహించిన సర్వేలో కారు పార్టీ హవా ఉండడంతో కమలం పార్టీని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారట సీఎం. అందుకే కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి బీజేపీని లైవ్ లో పెట్టే ప్రయత్నం చేశారట. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీ సైతం బీజేపీ ఇంప్రూవ్మెంట్ కోసం అన్న చర్చ జరుగుతోంది. 3 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ తోనే సాధ్యమవుతుందని రేవంత్ భావిస్తున్నారట. ఇందులో భాగంగానే మెట్రో ఫేజ్ 2 ను ముందు పెట్టి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్న చర్చ నడుస్తుంది. 2.5 ఏండ్ల నుంచి లేనిది ఉన్నపలంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మరో కేంద్ర మంత్రిని కలవడం ఇదే మొదటిసారి. తాజా పరిణామాలు చూస్తే కాంగ్రెస్ కమలం పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.